మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819. ఇది నా నెంబర్ అండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా, ఇంకా అది గోచారం గురించి ఇంకేం అడగద్దండి. ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పలానా పేరండి, మీన రాశి గారు, అవే కదండి మరి చెప్తున్నాం, అవి సార్ చదువుకుంటే సరిపోతుంది. అది పెద్ద సమస్య కాదు. మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా, ఏ పురోహితుడిని అడిగినా, పురోహితులు అక్కర్లేదండి దీనికి. చాలామంది బయట వాళ్ళు కూడా, అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు, రాశి ఏ రాశి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు. అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది. దాని గురించి అయితే మాట్లాడండి, నేను మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా. అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ, నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా, ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా, చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడను అయ్యా. అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ, మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశి, అది చిన్న చిన్న సమస్యలు అండి అవి. మీకు ఉన్నంత తీరికగా, అంటే మీకు అంటే అంత తక్కువగా కాదు, ఒక్కోసారి మీకు తీరిక ఉండదు, కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులం కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే, కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి. ఎందుకంటే ఇంపార్టెంట్ పనిలో దేనిలో ఉంటాము. అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి. మీ పేరు అండి నాదని చెప్పేసి కూడా అడగద్దండి. ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి, అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 15వ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు. రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి, అంటే వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. ఏ ఫలితాలు ఏ రాశుల వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. కాబట్టి ఇప్పుడు రవి 14వ తారీఖు వరకు, జూన్ నెల 2025 వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి మిథున రాశిలోనికి 15వ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంచారం, రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా, ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని. ఈ మారటం వల్ల ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. రవి సంక్రమణం మిథున రాశి నుండి, మిథున రాశిలో 15వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి జూలై 14 వరకు, అంటే జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆయన సంచారం జరుగుతుంది. నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే 15వ తారీఖు వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. కాబట్టి ఈ రవి సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే, తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు. వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి 15వ తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై 15 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు. అంటే ఒక నెల రోజుల పాటు జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు. ఈ రవి యొక్క సంచారం, దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా మన తెలుగు వ్యవహారిక భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము. ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఇది పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
అటువంటివి పితృకార్యాలకి అంటే ఆ తర్పణాలు వదులుకోవడానికి వాటికి కూడా సరే. ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే మేషరాశి వారికి మిథునం అనేటటువంటిది మేషం, వృషభం, మిథునం కాబట్టి 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రవి. కాబట్టి మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గోచార రీత్యా ఇక్కడ 3వ స్థాన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? చెడు ఫలితాన్ని ఇస్తారా, మంచి ఫలితాలు ఇస్తారా? మంచి ఫలితాలు ఇస్తే ఏ విధమైన మంచి ఫలితాలు ఇస్తారు, చెడు ఫలితాలు ఇస్తే ఏ విషయాల్లో చెడు ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మేషరాశి వారికి ఇక్కడ శాస్త్రం చెప్తున్నటువంటి విషయం చెప్తాం. ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగ అర్ధలాభం పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే అని చెప్పి శాస్త్రం మనకి చెప్తోంది. అంటే మీకు సాంస్క్రిట్ మనకి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి దానికి తాత్పర్యం కూడా చెప్పుకున్నట్టయితే మీకు ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రవి కనుక 3వ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యం, ఉత్సాహం, బంధుమిత్ర దర్శనం అంటే బంధువులు మిత్రులు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు 40 సంవత్సరాల కింద మిత్రులు కలవటం, బంధువులు చాలా దూర బంధువులు ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళు కలవడమే జరుగుతోంది. అటువంటి వారిని మళ్ళీ తిరిగి చూసుకోవటం, ధన ప్రాప్తి, ధనం కూడా ప్రాప్తిస్తుంది, సంతాన మూలంగా సౌఖ్యం కూడా ఏర్పడుతుంది. ప్రయత్న కార్యం మీరు ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా దానిలో జయం కలుగుతుంది సుమా అని చెప్పేసి మనకి తృతీయగే రవి అంటే 3వ స్థానంలో కనుక సూర్య భగవానుడు సంచరిస్తున్నట్టయితే ఇంత మంచి ఫలితాలు ఇస్తాడు. ఇది ఎవరికి చెప్పుకున్నామండి? ఇప్పుడు మనం మేషరాశి వారికి మనం చెప్పుకున్నాం. కాబట్టి వారికి మేషరాశి వారికి రవి చాలా శుభ ఫలితములనే ఇస్తాడు. అర్థమైంది కదండి? ఈ నెల రోజులు కూడా ఇంతే ఇలాగే ఉంటుంది.